నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. ప్రజలదేనా అత్యాశ? కేసీఆర్కు ఆయన కుటుంబానికి ఏ ఆశలు లేవా? అధికారం కోల్పోవడానికి కేసీఆర్ తప్పులు లేవా? కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదా? 2023లో ప్రజలు కొట్టిన దాన్ని ఏమంటారు? తెలంగాణ ఆత్మను వదిలి పార్టీ పేరును మార్చుకోవడం అత్యాశ, త్యాగమా? కేసీఆర్ మాటలు బీఆర్ఎస్కు ఉత్సాహాన్నిచ్చాయా, బూమరాంగ్ అయ్యాయా? సోషల్ మీడియా తప్పులు తలనొప్పిగా మారినా రేవంత్ తన చాణక్యంతో ఎలా అధిగమించారు? పౌర సమాజం ఎవరిని కోరుకుంటుంది? తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా? అంతర్గత రాజకీయాలు హాట్ కానున్నాయా? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ CEO జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. అత్యాశకు పోయి ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేశారని 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ 14 మాసాల తన అంతర్గత సమీక్ష తర్వాత తేల్చిన సారం. కేసీఆర్ను ఎన్నుకోకపోవడం ప్రజలదే తప్పు తప్ప కేసీఆర్ది కానీ, ఆయన కుటుంబానిది కానీ, నియోజకవర్గాలు సామంత రాజ్యాలుగా చేసుకున్న వారిది కానీ కాదని ఆయన చెప్పదలుచుకున్నారు. ఓటమి నుంచి ఎవరైనా పాఠాలు నేర్చుకుంటారు, భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. కేసీఆర్ ఎన్నో మంచి పనులు చేసి ఉండవచ్చు, కానీ ఆయన పక్కన ఉండే నేతలు కానీ, ఉద్యమకాలం నుంచి గులాబీ జెండాను కాయలు కాసేలా మోసిన కార్యకర్తలు కానీ చెప్పింది వినకుండా అనేక తప్పులు చేశారు కేసీఆర్. గాయాలు చేశారు. మంచిని మించి తప్పులు జరిగాయి కాబట్టే పీఠం నుంచి ప్రజలు పక్కకు జరిపారు. అయినా ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు మంచి గుణపాఠమైందని చప్పట్లు కొట్టించుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది కేసీఆర్కు మాత్రమే సాధ్యం. కేసీఆర్ బెదిరించగలడు, లాలించగలడు, కానీ ప్రజల మనస్సును అర్థం చేసుకోకుండా ఎప్పటికీ మీరైతే తప్పు చేసిండ్రు కానీ ఈసారి గెలిపియండ్రి, నేను చూసుకుంటా అంటూ అదే మాటలు చెబుతున్నారు. కేసీఆర్ విజయాలకు కారణం కేసీఆర్, కేసీఆర్ ఓటమికి కారణం కూడా కేసీఆర్. ఈ రెండు కేసీఆర్తో ప్రజలకు ఉన్న అనుబంధానికి, ఆగ్రహానికి సంకేతాలు. ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజలు నిజంగా కష్టాల్లో ఉన్నారని భావిస్తే సంబరపడడు, అవహేళన చేయడు. ప్రజలకే అత్యాశ ఉంటే కేసీఆర్ కుటుంబం ఏ ఆశలు లేకుండానే పనిచేస్తుందా? కుటుంబమంతా ప్రభుత్వంలోని పదవుల్లోకి ఎందుకు వచ్చింది? టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఎందుకు మారింది? ఇలా అనేక ప్రశ్నలు తెలంగాణ సమాజం నుంచి, క్యాడర్ నుంచి రాకుండా ఉంటాయా? నేను కొడితే మామూలుగా ఉండదని కేసీఆర్ అంటున్నారు. 2023 నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రజలు కొట్టిన దాన్ని ఏమంటారో కేసీఆర్కే తెలియాలి. అదును కోసం ఎదురు చూస్తున్న కేసీఆర్. క్షేత్రస్థాయిలో నేతలపై ప్రజలకు తగ్గని కోపం. నాడు నేతల నిర్వాహకాలపై రోధ పెట్టినా పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు మనదే విజయం అంటూ మళ్ళీ పాత రికార్డ్. కేసీఆర్ అదురు కోసం ఎదురు చూస్తున్నాడు. ఏ ప్రతిపక్ష నాయకుడైనా అదే చేస్తాడు. కానీ కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లకుండా మీరు తప్పు చేశారు, మీరే తప్పు చేశారనే పాఠం పదే పదే చెబుతూ తన ఇంటికే పరిమితమయ్యాడు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు, కవిత ప్రతిరోజు ప్రజల్లో తిరుగుతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీలో కేసీఆర్ ఎవరికీ పదవులు ఇవ్వలేదు, పార్టీ కార్యవర్గము నియమించలేదు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్కు మాత్రమే పదవులు ఉన్నాయి, ఇంకెవరికి పదవులు లేవు. కానీ ప్రతిరోజు సామాజిక న్యాయం గురించి, ప్రజలకు జరిగే అన్యాయాల గురించి, పథకాల లోపాల గురించి మాట్లాడుతుంటారు. అసెంబ్లీ ఎన్నికల ముందే కాక ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ ఏ రోజు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ గెలిచే స్థానాలు 110 అని చెప్పేవారు. రాసి పెట్టుకోండి అనేవారు. కేసీఆర్ లెక్క తప్పింది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల సమయంలోనూ చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియా పోల్ గురించి కూడా సంబరపడుతూ చెబుతున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా చేసిన తప్పిదం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఏడాదిలోనే ఏ ప్రభుత్వాలు అద్భుతాలు చేయలేవు. 2014లో వచ్చిన కేసీఆర్ కూడా ఏడాదిలో హామీలన్నీ అమలు చేయలేదు. ప్రజామోదం పెంపొందించుకుంటూ వెళ్ళారు.
ప్రజాక్షేత్రంలో నాయకులు ప్రజలను నమ్ముకోవడం కంటే సోషల్ మీడియాను ఫేక్ వార్తలు నమ్ముకోవడం మంచిదనే స్థితికి బీఆర్ఎస్ పార్టీ పెద్దలు వచ్చారా, లేక నిర్మాణాత్మకంగా తెలంగాణ ప్రజలు బాగుపడేందుకు పనిచేస్తున్నారా అన్న దానిపై తాజా చర్యలు సందేహాన్ని, ఆందోళన కలిగిస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేసీఆర్ను తెలంగాణలో కోరుకునే వాతావరణం ఉందా? తప్పులు సరిదిద్దుకోకుండా ప్రజాకంటకంగా మారిన నేతలు పద్ధతులు పక్కన పెట్టకుండా ఇప్పటికీ పార్టీలో ఎవరినీ నమ్మకుండా మళ్ళీ నేనే అంటున్న కేసీఆర్ను పౌర సమాజం నెత్తిన పెట్టుకుంటుందా అన్నది సమాధానం దొరకాల్సిన ప్రశ్న. బండి వ్యాఖ్యల్లో రాజకీయ కోణం, పౌర సమాజం గరం గరం. ఓవైపు గద్దరపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏ రాజకీయ ప్రయోజనం కోరుకుని చేసినా తెలంగాణ సమాజం హర్షించడం లేదు. గద్దర తెలంగాణ కోసం పనిచేసిన నాయకుడు, రాజ్యంపై తిరగబడి గొంతు లేనోళ్ల గొంతుకైన నాయకుడు. గద్దర్ భావజాలాన్ని ప్రశ్నించడం, సమర్థించుకోవడం వెనుక ఉద్దేశాలు స్పష్టం కావాల్సి ఉన్నది. గద్దర జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం పౌర సమాజానికి ఆయన్ను దగ్గర చేసింది. గతంలో ఏ అభిప్రాయమైనా ఉండవచ్చు, ముఖ్యమంత్రిగా భిన్న వాదనలు, భిన్న మనస్తత్వాలు, భిన్న భావజాలాలు ఆయన స్వాగతిస్తున్నారు. 1.5 కోట్లకు పైగా పెట్టుబడుల సాధన తర్వాత ఓవైపు విపక్షం అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ముఖ్యమంత్రిగా రేవంత్ సుస్థిరమవుతున్నారు. 4 పథకాలు ప్రారంభించిన ప్రభుత్వం మెల్లిగా వాటిని అమలు చేస్తుంది. స్థానిక ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు గీటురాయి. ప్రజలు కోరుకుంటే బీఆర్ఎస్ వీటిలో ఫలితాలు సాధించవచ్చు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకుండా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనకుండా మళ్ళీ మనమే అంటూ చేస్తున్న ప్రకటనలు బీఆర్ఎస్ గందరగోళానికి నిదర్శనంగా కనపడుతున్నాయి. ఇవన్నీ ప్రజల ముందు కదలలాడే దృశ్యాలే. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్.